ఇంత కాన్ఫిడెంట్‌గా ఎలా చెప్పగలుగుతున్నారు కిరణ్ గారు? 2 నెలల్లో ఎక్స్‌పెక్ట్ చేస్తాం పిల్లల్ని ఇంప్రూవ్‌మెంట్ చూపిస్తామని. మా స్కెడ్యూల్ గాని, మా కరిక్యులమ్ గాని, మా పెడగాజీ గాని ఏదైతే ఉందో, చాలా రూట్ స్ట్రక్చర్ నుంచి వచ్చిందండి. చాలా బేస్ ఫండమెంటల్స్ నుంచి అన్నమాట. ఓన్లీ ఇంటెన్షన్ ఈస్ మార్క్స్ కాదు తీసుకురావడం. పిల్లోడికి కాన్సెప్ట్ డెలివర్ చేయడం. వాడికి 1 ఇయర్ స్కూల్‌కెళ్ళి చదువుతుంది. మనం ఎందుకు రోజు గంట పెట్టి, మనం ఎందుకు చెప్పకూడదన్నది మా పాయింట్. నీట్‌గా విజువల్‌గా లెర్నింగ్. మళ్ళా రెగ్యులర్‌గా ఏదైనా బ్లాక్ బోర్డ్ చాక్ పీస్ పెట్టేసి, వాడికి బయట దొరికే కాన్సెప్ట్‌ని బ్లాక్ బోర్డ్ మీద చెప్తుంటే, వాడికి ఇంట్రెస్ట్ క్రియేట్ అవ్వదు మ్యామ్. సో, అందుకని మేమేం చేస్తామంటే లిటరల్‌గా మేము బయటకి గూడా వెళ్లి షూట్ చేసిన రోజులున్నాయి. మేము మాల్స్‌కి వెళ్ళాం. హ్మ్. మేము పిజ్జా షాప్స్‌కి వెళ్ళాం. ఒక సర్కిల్ కావాలంటే ఒక పిజ్జాని చూపించాం. దాన్ని కట్ చేసాం. దాని పెరిమీటర్ అంటే ఏంటో చూపించాం. దాని డయామీటర్ ఏంటో చూపించాం. దాని సర్కంఫరెన్స్ అంటే ఏంటో చెప్పాం. దాని ఏరియా ఎలా కాలిక్యులేట్ చేయాలి? అసలు ఏరియా అనేది ఎక్కడ వాళ్ళకి ఉపయోగపడుతది? నేను లిటరల్‌గా ఏరియా అనేది నువ్వు బోర్డ్ మీద చెప్తూనుంటే వాడికి ఎట్లా అర్థమైతది? సో, ప్రాక్టికల్‌గా వాడికి చూపిస్తేనే కదా ఏరియా అనేది అర్థమైతుంది. ఫీల్డ్ ట్రిప్స్ అని చెప్పి ఇయర్‌లీ ఒకసారి ఫీల్డ్ ట్రిప్‌కి తీసుకెళ్తారు. ఎందుకు తీసుకెళ్తారు అనంటే వాళ్ళకి బయట ఫ్లేవర్ చూడంగానే వాళ్ళు అట్రాక్ట్ అవుతారు. అవును. అదే ఫీల్డ్ ట్రిప్ డైలీ ఉంటే ఎలా ఉంటది? సో, ఆ యాంగిల్‌లో మనం ఆలోచిస్తే గనక డెఫినిట్‌గా పిల్లలకి ఆ ఇంప్రూవ్‌మెంట్ ఉంటుందని చెప్పి మేము ఇంత స్ట్రాంగ్‌గా బిలీవ్